హాయ్ మెకానిక్స్. ఇది యాక్చువల్లీ హోండా SP125 BS6. దీనికి యాక్చువల్లీ 3 కోడ్స్ ఎర్రర్ చూపించింది. ప్రాబ్లం అయితే అది కాదు. దీనికి యాక్చువల్లీ వైరింగ్ కిట్ ఎలకలు కొట్టేసాయి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇలా ఉంది. దాన్ని కట్ చేసి సాల్డరింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత సాల్డరింగ్ చేసి పిన్స్ వేసాను. పిన్స్ వేసి దాన్ని నీట్గా టేప్ చేసుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది. కానీ మళ్ళీ ఎలకలు కొట్టుకుంటూ ఉండాలంటే ఇలా కరెక్ట్గా పిన్స్ జాయిన్ చేసి వేసాను, క్లిప్స్ కూడా వేసి. మళ్ళీ ఎలకలు కొట్టుకుంటూ ఉండాలని చెప్పేసి మెస్ కూడా దీనికి యాడ్ చేశాను అనమాట. అంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి మెస్ వేసాక ఇలా చేసి ఫుల్ టేపింగ్ చేసుకోవాలి. దాన్ని చేసుకుంటే మళ్ళీ కంప్లైంట్ అనేది రాదు మళ్ళీ. ఓకేనా, మొత్తం ఫైనల్గా ఇలాగ వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా అయిపోయి కోడ్ ఎర్రర్ చేశాను. కోడ్స్ అన్నీ ఎర్రర్ చేసి చూసిన తర్వాత ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ అయింది, అంతా పర్ఫెక్ట్గా అయ్యింది. ఓకే, ట్యాంక్ అది ఫిక్స్ చేసాక అని చూసాక ఒక వెహికల్ స్టార్ట్ అయింది. తర్వాత ఒక కొత్త ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. ఏంటంటే వెహికల్ అంతా స్టార్ట్ అయిన తర్వాత నేను సెల్ఫ్ కొడుతుంటే చూపిస్తానండి. ఇగో స్పీడోమీటర్లో చూడండి 2 ఇండికేటర్ లైట్స్ వెలుగుతున్నాయి. దానివల్ల సెల్ఫ్ బటన్ కొడితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు. నాకు అసలేం అర్థం అవ్వలేదు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అనేది. కొంతసేపు తర్వాత మళ్ళీ స్కానర్ పెట్టి చూసాను. దానివల్ల అసలు ఎందుకు ఇలా అవ్వట్లేదు అంటే బ్యాటరీ లో వల్ల అలాగా మీకు 2 లైట్స్ వెలిగాయి. అప్పుడు కిక్తో స్టార్ట్ చేసిన తర్వాత వెహికల్ స్టార్ట్ అయింది. వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత సరిపోయింది. అంటే 12 volts కంటే తక్కువ ఉండేటప్పుడు అది మీటర్లో లైట్స్ వచ్చి సెల్ఫ్ బటన్ నొక్కితే మీకు సెల్ఫ్ అవ్వదు. ఓకే బాయ్ మెకానిక్స్. చూసుకోండి, ఇలాంటి ప్రాబ్లం వస్తే